మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక న్యూ హౌస్‌కి లైటింగ్ దండలనేవి వేశాను ఫ్రెండ్స్. ఇవేంటంటే ఈ దండలనేవి మనకి లైట్స్ ఇప్పుడు లైన్‌గా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇవేంటంటే మనకి ఒక 4 ఫీట్స్ వరకు లేదా 3½ ఫీట్స్ వరకు వస్తున్నాయి. ఒక డైరెక్ట్ ఒక ప్లాస్టిక్ రోప్‌కి 1 స్క్వేర్ వైరేసి ఆ 1 స్క్వేర్ వైర్ నుంచి ఈ లైట్స్ అనేవి ఎల్ఈడీ లైట్స్ అనేవి ఇలాగ కలర్ లైట్స్ అనేవి మనకి వేసి డైరెక్ట్ దండ అమ్మారు ఫ్రెండ్స్. ఇది కస్టమరే తెచ్చుకున్నాడు. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇలాగా లైటింగ్ ఇలా బ్లింక్ అవ్వడానికి మామూలుగా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన దండకైతే ఇలా బ్లింక్ అవ్వవు ఫ్రెండ్స్. ఓన్లీ లైటింగ్ అనేది వెలుగుతుంది. కానీ దీనికి ఒక అడాప్టర్ పెట్టడం వల్ల ఇలా బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కనెక్షన్ అంతా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అందుకే మీకు తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం క్లారిటీగా నేను దండలు వేసేటప్పుడు నాకు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి మీకు ఇలా తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వీటి మధ్యలో కూడా ఫ్లాషింగ్ లైట్స్ అనేవి చిన్న లైట్స్ అనేవి వేశాను ఫ్రెండ్స్. అవి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్లాషింగ్ లైట్స్ మామూలుగా ఏంటంటే మనం ప్లస్ చూసుకొని మైనస్ చూసుకొని అంటే ఫేస్ ఉన్నోటలు చూసుకొని ఇచ్చేయడం. ఎందుకంటే ఇవి అడాప్టర్కి కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ప్లస్ మైనస్ అంటున్నాను. అడాప్టర్ జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే రివర్స్ అయితే ఈ అడాప్టర్ అయినా పోతాయి, ఈ లైట్స్ అయినా పోతాయి. అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ అడాప్టర్ కనెక్షన్ ఇదంతా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇది గోల్డ్ స్టార్ కంపెనీ అడాప్టర్ ఫ్రెండ్స్. ఇది పవర్ సప్లై మనకి దీనికి ఏంటంటే చాలా పోర్ట్స్ ఇచ్చాడు. చాలా పోర్ట్స్ చూసి మీరు చాలా దాంట్లో వేసుకోవచ్చు అనుకుంటారు. మామూలుగా అయితే దీనికి 3 దాంట్లో వేసుకోవడానికి పోర్ట్స్ ఇచ్చాడు. కానీ 3 దాంట్లో వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పవర్ సప్లై రాదు. లైటింగ్ కూడా అంత బ్రైట్నెస్ రాదు. బ్రైట్నెస్ రావాలంటే షాప్ అతను ఏం చెప్పాడంటే 2 దాంట్లో వేసుకోవచ్చు అన్నాడు. కానీ కస్టమర్ ఏం చేశాడంటే నాకు బాగా బ్రైట్నెస్ రావాలి, లైఫ్ ఎక్కువ రావాలని అడాప్టర్కి పవర్ లోడ్ పడకూడదని 3 దాంట్లో తెస్తే 3 దాంట్లకి ఒక్కొక్క అడాప్టర్ తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్. అయితే దీనికి కనెక్షన్స్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ కోసం ఒక కనెక్టర్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఒక చిన్న అడాప్టర్ ఫ్రెండ్స్. అది అడాప్టర్ లాగా లావుగా కూడా ఉండదు, స్ట్రిప్. ఆ స్ట్రిప్కి 3 బటన్స్ ఇచ్చాడు. ఆ 3 బటన్స్తోనే కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇవేంటంటే బాక్సెస్ ఇక్కడ పర్మనెంట్ అని ఇక్కడ బిగిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బిగిచ్చిన తర్వాత మీకు ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్ట్రిప్పే ఫ్రెండ్స్. ఈ చిన్న స్ట్రిప్ ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను కనెక్ట్ చేసేది ఇక్కడ స్ట్రిప్కి మీరు దాని మీద చదవగలిగితే ఒక సైడు ఎల్ఈడి లైట్ అని ఎల్ఈడి లైట్కి కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అవతల 1 స్క్వేర్ వైర్ కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ వైర్ ఏమో లైట్ల దాంట్లో అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉన్న వైర్ ఫ్రెండ్స్. లైన్స్ అన్నిటికీ. నెక్స్ట్ వాటికి ఈ స్ట్రిప్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ట్రిప్ కనెక్షన్ అనేది దీనికి పవర్ సప్లై అనేది మనం అడాప్టర్కి ఇచ్చామనుకోండి. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మూడిట్లో ఒకటి వర్క్ అవ్వదు. ఎందుకంటే ఎల్ఈడి లైట్ ఆన్ ఆఫ్కి దీనికి ఏం అవసరం లేదు. మనం డైరెక్ట్ స్విచ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రైట్నెస్. మనకి లైటింగ్ బ్రైట్నెస్ తక్కువ కావాలా ఎక్కువ కావాలా అని ఒకటి ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఈ డిస్కో లైటింగ్ ఎఫెక్ట్, బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది స్పీడ్ లైట్ అలాగా మనకి కొన్ని స్టెప్స్ అనేది ఇచ్చాడు. దాన్ని ఇదిగోండి ఒక్కో అడాప్టర్కి మీకు కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే 3 అడాప్టర్స్కి 3 దండల లైన్లు కలుపుతున్నాను. అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ 3 లైన్లు ఉంటే వాటిల్లో నేనేం చేస్తున్నానంటే వాటిల్లో ఏదో ఒకదానికి కలుపుతున్నాను ఫ్రెండ్స్. అలా కలిపి ప్లస్ మైనస్ చూసి కలుపుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటికి ఇచ్చే పవర్ సప్లై కూడా చూసి కలపండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవేంటంటే సన్నగా ఉండడం వల్ల సరిగా ఉండట్లేదు. అందులో కనెక్టర్స్లో సరిగా ఉండట్లేదు అనమాట, ఊడొచ్చేస్తున్నాయి. అది ప్రాబ్లం అయింది. వీటికి లెగ్స్ అయితే ఉంటే బాగుండేది. కాకపోతే ఇంత సన్న వైర్లకి లెగ్స్ అనేది తేడానికి కుదరలేదు. అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ పవర్ సప్లై వైర్స్ ఇచ్చేసేసి మీరు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. దీని కంట్రోలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను బ్లింక్ చేస్తుంటే మీకు సైడ్ లైటింగ్ కనపడుతుంది చూడండి. నేను క్లిక్ చేస్తుంటే ఈ క్లిక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రైట్‌నెస్ తేడా ఉంటుంది. ప్లస్ బ్లింకింగ్ అనేది వస్తుంది. ఇలాగా మూడిటికి 3 కంట్రోల్ చేసుకోవడానికి ఇలా 3 అడాప్టర్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. వీటన్నిటికి కలిపి 1 స్క్వేర్ వైర్ పవర్ సప్లై ఇచ్చేసాను. ఎందుకంటే ఇవి అంత ఎక్కువ లైటింగ్ ఎల్ఈడీ లైట్స్ అంటే చాలా పవర్ తక్కువ కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలక్ట్రీషియన్స్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు యూజ్ అవుతుందని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇలా ఎలక్ట్రికల్‌కి సంబంధించి, ప్లంబింగ్‌కి సంబంధించి నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి.